ex-chief minister CM. Guys, look here. ఇంకా మనకు పార్టీలు, ఇంకా మన కులాలు, మతాలు ఇవన్నీ కూడా ఫ్యాషన్ వద్దు, ఫ్యాషన్ వద్దు. అంటే ట్రైనర్తో నేను రిక్వెస్ట్ చేసి ట్రై చేసి వెళ్ళు అంటుంది మా అమ్మాయి. హాయ్ విష్ణు. హలో గాయస్. The amount of efforts I'm putting for you guys. Hello guys, welcome back to my channel Avigna Reddy. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ చాలా బాగున్నాము. అసలు నేను ఎందుకు ఇలా రెడీ అయినాను, ఏం జరిగింది అంతా తెలుసుకోవాలంటే మీరు వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ డాడీ. వెయిట్ అండ్ సీ. ఓకే బాయ్. హాయ్ పండు. వాళ్ళేరు. హాయ్ డాడ్. హాయ్ పండు. సో నేను ఇప్పుడు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, డాడీ నేను అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనతో నేను మాట్లాడినా కదా, మాట్లాడిన తర్వాత కింద కామెంట్స్, తర్వాత మనకు మెసేజెస్ అవన్నీ చూస్తా ఉన్నావు కదా నువ్వు. సో దానికి తగ్గట్టుగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది నీ వర్షన్ చెప్పు. ఒక మాట నాన్న, జగన్మోహన్ రెడ్డి ఆయనతో కాదు, అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అర్థమైందా? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఆయన మనకు వీడియో కాల్ చేసి నా బిడ్డతో మాట్లాడడం నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అది నాకు చాలా హ్యాపీ. ఓకేనా? ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది పార్టీ పరంగా చూడకూడదు. ఇది ఎలా అంటే, మనం ఇప్పుడు ఉండేది 2026లో ఉన్నాం. ఇంకా మనకు పార్టీలు, ఇంకా మన కులాలు, మతాలు ఇవన్నీ కూడా లేదు. పొలిటికల్ వార్స్, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం ఇవన్నీ కూడా బాగలేదు. అర్థమైందా? ఇలా ఉండాలంటే హ్యాపీగా ఇప్పుడు రేపొద్దున మనము లోకేష్ గారికి ఇస్తాము. ఓకేనా? పెళ్ళికి పిలుస్తాము, ఇన్వైట్ చేస్తాము. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాము. తర్వాత వచ్చేసి వీలైతే సీఎం గారికి అపాయింట్మెంట్ అడిగాము, కుదిరితే సీఎం గారికి ఇస్తాం. ఓకేనా? మనం ఇప్పుడు మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకా ఒక 4-5 మినిస్టర్లు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాము. మన నెల్లూరు రామనాథ్ రెడ్డి గారు దేవాలయ శాఖ మంత్రి, ఆయనకి ఇస్తాము. ఇట్లా చాలా మంది ఇప్పుడు అందరికీ ఇస్తాము. మన వైసీపీ వాళ్ళకి ఇస్తాము, టీడీపీ వాళ్ళకి ఇస్తాము, జనసేన వాళ్ళకి ఇస్తాము, ప్లస్ బీజేపీ వాళ్ళకి ఇస్తాము. మన సీఎం రమేష్ నాయుడు గారు ఉన్నారు, ఆయనకి ఇస్తాం. కారణం ఏంద్రా అంటే, అసలు పార్టీలకు, మన పిల్లిళ్లకు మన బంధువులు ఉన్నారు. మనకెంతో మంది అన్ని పార్టీలలో బంధువులు ఉన్నారు, మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. తర్వాత వచ్చేసి నాతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా లిటరల్లీ డాడీకి అయితే డిఫరెంట్ వేరే ఏమంటారు పొలిటికల్ సైడ్ ఉన్న వాళ్ళే మినిస్టర్స్, వాళ్ళందరూ డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా మీరు ఎట్లా అంటే ఎవరో ఎందుకు రానా, మీకు డైరెక్ట్ గా పేరు చెప్తే బాగుండదేమో, కానీ చెప్తాను. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నా ఫ్రెండ్. మేమందరం కలిసి యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాము, మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. దాదాపుగా మాకు ఒక 22 నుంచి 20 సంవత్సరాల పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ మాది. ఓకేనా? ఆయన మినిస్టర్ అయినాడు, మంచి వ్యక్తి. ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్గా పోతే, సో అలా డాడీకి చాలా డిఫరెంట్ జానర్స్ నుంచి పొలిటికల్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో ఇదేంటంటే పర్టికులర్ పార్టీకి సంబంధించింది అలా కాదు. నేను అది మీకు నార్మల్గా వీడియో పెడదాము చెప్పాలంటే, ఇంకా నేను వీడియో పెట్టద్దులే అనుకున్నా, కానీ చాలామంది అడిగినారు నన్ను, మీరు ఏం మాట్లాడినారు, వీడియో పెట్టండి అని చెప్పినారు. కాబట్టి నేను ఇప్పుడు పెడతా అనమాట వీడియో. కదా డాడీ? ఓకేనా? ఇప్పుడు వీడియో పెట్టాలని పెడితే ఒకటి, పెట్టకుంటే కాదు. కానీ వీడియో మనం ఇక్కడ షేర్ చేయడానికి కారణం, పెట్టడానికి కారణం, మీ అందరు వ్యూవర్స్ అనేవాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా కుటుంబంలో ఏం జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి మీకు తెలియాలా. ప్లస్ ఇంకోటి ఏంద్రా అంటే, అది జీవితాంతం మేము చూసుకునే దానికి కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది. ప్లస్ మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలా, మీరు ఇది ఒక మెమరబుల్గా నిలబడిపోతుంది అనమాట లైఫ్లో. మీరు కూడా ప్రతిదీ కూడా అది మా పాప అని, మా అభిజ్ఞ నిజంగా సార్ మీ మంచిగా మీరు పెంచారు,
పాపను అభిజ్ఞానం అయితేనేమి, అక్షాన అయితేనేమి చాలా బాగా చూసుకున్నారంట. అంటే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క టీచర్ కానీ, ప్రతి ఒక్క లెక్చరర్ కానీ, ప్రతి ఒక్క ప్రొఫెసర్ కానీ ఇదే మాట అన్నారు. కానీ వాళ్ళన్నప్పుడు ఒక రకమైన ఆనందం. మీరు ఎక్కడన్నా మేము కనిపిస్తే యుఎస్ నుంచి మెసేజ్లు, ఆ నుంచి ఈ నుంచి ఇక్కడ ఏడన్నా కనిపించిన అభిజ్ఞాల ఫాదరా నన్ను ఎప్పుడూ అంటూ ఉన్నారన్నమాట. ఏది లక్కిరెడ్డి పవన్ రెడ్డి కదా మీ ఫాదర్ అని మా పిల్లల్ని అడిగేవాళ్ళు. ఇప్పుడు నన్ను అంటున్నారు ఏమని, అభిజ్ఞ ఫాదరా, అక్షయ ఫాదరా అని. అప్పుడు ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మెయిన్గా డాడీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇది ఏ పొలిటికల్కి సంబంధించింది కాదు. మీరు ఇంకా చూస్తారు కదా డాడీ, తర్వాత ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి అంకుల్ది చూసినారు, తర్వాత నెక్స్ట్ వేరే వేరే వాళ్ళకి కూడా చూస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు 100% పెద్ద పెద్ద వాళ్ళకి మీరు ఆశ్చర్యపోయే వాళ్ళు చూస్తారు. వీడియోస్ వాళ్ళు కూడా వీడియో కాల్లో మాట్లాడతారు. లేదంటే వీలైతే పాపను తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు పెళ్లిగా టైం కదా, పాపను తీసుకెళ్ళి వాళ్ళకి పత్రిక ఇవ్వకూడదు, వాళ్ళని తీసుకెళ్ళకూడదు. కాబట్టి చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా పాపతో వీడియో కాల్లో మాట్లాడతారు. అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి, నేను మీకు పెడతా, ఓకేనా. సో మన పెళ్ళికి కూడా చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అందరం కలవాలనుకుంటున్నాం. ఒకసారి అందరినీ కూడా చెప్పండి ఐడియా, అవన్నీ మేము ప్లాన్స్ వేస్తున్నాం. ప్లాన్లు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి ఒక పెద్ద మీటింగ్ లాగా ఏర్పాటు చేద్దామని ఉన్నాం. ఆ డేట్ ఆ టైం కూడా త్వరలోనే చేస్తాము. అందరికీ మనందరం కలిసి కూర్చొని భోంచేద్దాం. ఓకే, అందరూ ప్లీజ్ అందరూ ఈ పాజిటివ్గా ఆలోచించండి. డన్. ఇంకా మీరు వీడియోలోకి వెళ్ళిపోండి. ఇప్పుడు పెడతా, దీని తర్వాత పెడతా మీరు క్లిప్, అప్పుడు మీ మైండ్ సెట్టే మారిపోతుంది. ఓ ముందలా చూసినామే అని. విషయం, నాకు మెగాస్టార్ అనే పవర్ స్టార్ నా ఫ్యాన్స్, నేను ఆయన ఫ్యాన్స్. ప్రతిదీ కూడా వాళ్ళ సినిమా ఎటువంటి పరిస్థితులు చూడాల్సిందే, వాళ్ళంటే చాలా ఇష్టం. జనసేనలో నా బంధువులు ఉన్నారు, టీడీపీలో నా బంధువులు ఉన్నారు, బీజేపీలో నా బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వైసీపీలో మొత్తం అందరూ దాంట్లో నాకు ఉన్నారనమాట. వేరే విధంగా ఆలోచించద్దండి పార్టీల పరంగా. వాట్ డాడీ ఈస్ ట్రైయింగ్ టు సే ఇస్, అంటే మనం ఇప్పుడు 2026లో ఉండి కూడా మనము వాళ్ళందరూ బాగానే ఉంటారు, వాళ్ళంతా కలిసే ఉంటారు. ఇక్కడ మనము పొలిటికల్గా ఇట్లా అనుకోకూడదు. డాడీ మాకు కూడా అదే చెప్తా ఉంటాడు, ఏది ఎక్కువ కాదు, అందరినీ సమానంగా చూడాలి, మనకు నచ్చిన వాళ్ళకి ఓటేయాలి. ఇంకొకటి లాస్ట్ బంద్ చేస్తా, ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ వద్దు. అబ్బా, ఇది నా డైలాగ్ కాదు, మన ఆదినాయుడు అంది, జమ్మూడి ఎమ్మెల్యే ఆదినాయుడు గారిది. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ వద్దు. సూపర్. Guys, I'm gonna talk with ex-Chief Minister CM. నమస్తే అంకుల్, బాగున్నారా? తప్పకుండా నా పెళ్ళికి రావాలి అంకుల్ మీరు. నమస్తే అంకుల్. జగన్ అంకుల్ కాల్ చేసిన, డాడీ వెళ్ళినాడని చెప్పినా కదా నీకు, వీడియో కాల్ చేస్తాను కొంచెం రెడీగా ఉండు అని చెప్పినాడు. అంటే వీడియో రికార్డ్ చేసినందుకే ఏమన్నా అంటే నాకు తెలియదు కదా ఎప్పుడు కాల్ చేస్తారు ఏందని, దీంట్లో కనిపించదో నాకు తెలీదు, బట్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా ఫోటో. గైస్ లుక్ హియర్. సో అది సంగతి, చూద్దాము. పెళ్ళికి అయితే ఇన్వైట్ చేసినాం, సో లెట్స్ సీ విల్ హీ కమ్ ఆర్ నాట్ అన్నట్టు. బట్ ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి అయితే వస్తానని చెప్పారు. సో లెట్స్ సీ. సో అది సంగతి. నేను ఇది రికార్డ్ చేద్దామని చెప్పి ఈ చిన్న మూమెంట్ని నేను అట్లే క్యాప్చర్ చేసాను అనమాట. సో అది ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే నేను రికార్డ్ చేయనేమో, క్యాప్చర్ చేయలేనేమో అనుకున్నాను, బట్ ఐ థింక్ ఐ క్యాప్చర్డ్ ఇట్ రైట్. లెట్స్ సీ. ఇప్పుడు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. బట్ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదాడా, అందుకు సరిగా రాలా, అంతగా క్యాప్చర్ అవ్వాలా. బట్ డాడీ హ్యాపీ. సో గైస్, ద మెయిన్ రీజన్ మా డాడీ ఎందుకు కాల్ చేసినాడు అంటే దానికి కూడా రీజన్ ఉందన్నమాట. ఏంటంటే డాడీ వెళ్తున్నాడు. సో ఐ టోల్డ్ డాడీ నువ్వు వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి వీడియో కాల్ చేయి, నేనే పిలుస్తాను పెళ్ళికి అని చెప్పి. సో అందుకే డాడీ వీడియో కాల్ చేసినాడు అనమాట. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను ఈరోజు వెళ్ళలేకపోయినాను, బట్ డెఫినెట్లీ ఐ విల్ గో.
కానీ ఈరోజైతే ఐమ్ వెరీ హ్యాపీ. సో యా, అది సంగతి. మీ క్లారిటీ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. సో అది సంగతి. బుక్ పేరు ఏందమ్మా? రుక్మిణి కళ్యాణ పారాయణం. రుక్మిణి కళ్యాణ పారాయణం. దేనికి చేస్తాం అది మనం? రుక్మిణి కళ్యాణ పారాయణం ఏంటంటే ఎంగేజ్మెంట్ జరగబోయే ముందు చేస్తే మంచిదన్నమాట, అమ్మాయిలకు చాలా మంచిదని రుక్మిణి కళ్యాణ పారాయణం ప్రతి ఒక్క అమ్మాయి చదవాలి. ఎంగేజ్మెంట్ అవుతుంది అని ముందు చదవాలి. ఓకేనా? పెళ్ళి కావాలని కూడా చదువుతారు కదా చాలా మంది. చేస్తాను. ఇదైతే అంత హ్యాపీగా ఉండాలన్నట్టు చదువుతారు కదా. రుక్మిణి కళ్యాణ పారాయణము చదవండి అందరూ. పెళ్ళి అవుతుంది అనగా, కానీ పెళ్ళి అవ్వాలని కూడా చదివితే మంచిది అనమాట, తొందరగా పెళ్ళి అవుతుంది అంట. ఓకే, పూజా చెప్పినాడు. ఓకే సరే, ఇప్పుడు నాకు చెప్పు ఎట్లా అని. ఇది పద్యము చదివి పద్యానికి తాత్పర్యం చదవాలి. ఒకవేళ పద్యము చదవలేని పక్షంలో పద్యంలోదంతా తాత్పర్యంలో ఉంటుంది, దాని మీనింగ్ అంటే అర్థమవుతుంది. ఓకే, ఓకేనా? గజానన పద్మాకం గజానన మహర్నిషమనిపురం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి నిత్యానందం కరిష్యామి సిద్ధే గౌతమేశదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామం పాతు సరస్వతి భగవతి భారతి దేవి శ్రీ భూమి బృందావన. యాక్చువల్లీ ఏంటి అంటే నేను కింద కూర్చొని ఉన్నా కదా, సడన్గా ఇప్పుడు మీకు షిఫ్ట్ కనిపించింటుంది నేను ఇక్కడికి రావడం. ఎందుకంటే కింద డాడీ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు, బికాజ్ రేపే అనమాట ఎంగేజ్మెంట్. సో అందుకు ఇంకా అందరితో ఇన్వైట్ చేస్తూ అలా ఎలా కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు ఇంకా పూజ గదిలోకి సౌండ్ వినిపిస్తూ ఉందన్నమాట. సో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా అని చెప్పి నేను నా రూమ్లోనే కూర్చున్నా. సో గైస్, రుక్మిణి కళ్యాణం ఈజ్ డన్. ఇదిగోండి. సో ఏంటి అంటే ఈ రుక్మిణి కళ్యాణంలో ఫస్ట్ బుక్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి పద్యం ఉంటుంది, అండ్ దెన్ కింద టీకా ఉంటుంది, అండ్ అది అయిపోయిన తర్వాత తాత్పర్యం, ఇలా 3 ఉంటాయి అన్నమాట. కింద మళ్ళీ అవతారిక అని ఇంకొకటి కూడా ఉంది. సో కుదిరితే మీకు టైం ఉంది అంటే పక్కాగా 4 చదవండి. లేదు మీకు ఒకవేళ టైం లేదు అంటే తాత్పర్యం చదివితే మీకు సరిపోతుంది. నాకైతే పూజారి అదే చెప్పినాడు అనమాట, నీకు కుదిరితే అన్నీ చదువు, లేదు ఇఫ్ ఒకవేళ కుదరదు అంటే తాత్పర్యం చదువు, ఏం కాదు, నీకు రుక్మిణి కళ్యాణం ఎలా జరిగింది అండ్ దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అదే ఇంపార్టెంట్. సో నువ్వు అది చదువు అని చెప్పేసి, అంటే ఎంత కష్టం వచ్చినా కూడా ఏం జరిగినా కూడా వాళ్ళిద్దరి కళ్యాణం ఎంత బాగా జరిగింది, ఎలా జరిగింది, ఇద్దరు విడిచిపెట్టుకోకుండా ఎలా ఉన్నారు అనేది అనమాట ఈ రుక్మిణి కళ్యాణంలో మెయిన్ కాన్సెప్ట్. అసలు కంప్లీట్గా ఆపోజిట్ పోల్స్లో ఉన్న ఇద్దరు, రుక్మిణి అండ్ శ్రీకృష్ణుడు, ఎలా వీళ్ళిద్దరూ కలిసారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది అనమాట. అంటే కళ్యాణం ఎలా జరిగింది వాళ్ళకు అనేది దాని గురించి. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, అంటే రుక్మిణి సైడ్ వాళ్ళ అన్న ఉంటాడనమాట, ఆయన దుష్టుడు. సో అంటే కంప్లీట్ అగైన్స్ట్ ఉంటాడనమాట శ్రీకృష్ణుడికి. మనకు అంటే మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నా, కంప్లీట్ అగైన్స్ట్ ఉంటాడనమాట శ్రీకృష్ణుడికి. సో ఎలా వాళ్ళ పెళ్లి జరిగింది, ఆయనని ఓడించి ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఏంది అని చెప్పేసి. సో అది గైస్, అది బుక్ మహిమ, శ్రీ రుక్మిణి కళ్యాణం. నేను చదివింది అయితే గొల్లపూడి వారి భక్తి పుస్తకం అనమాట. గొల్లపూడి వాళ్ళది నేను బుక్ చదివా. ఇది నాకు సమ్వేర్ అరౌండ్ 45 రూపీస్ పడింది. నాకైతే పూజారే ఇచ్చేసినాడు అనమాట, ఈ బుక్ చదువుమా, ఈ బుక్ బాగుంటుంది అన్నిటికంటే అని చెప్పి. సో ఈజీగా ఉంది, తాత్పర్యం చదివా కాబట్టి త్వరగా కూడా అయిపోయింది, ఎక్కువ టైం ఏం పట్టలేదు. అండ్ యా, ఐమ్ హ్యాపీ. సో డన్. ఎందుకంటే మా అమ్మ చెప్తా ఉందనమాట, రుక్మిణి కళ్యాణం చదవాలి అని చెప్పి. ఇట్స్ బీన్ 3 to 4 days. అసలు ఎందుకో నాకు రుక్మిణి కళ్యాణం చదవడానికి టైమే సరిపోలేదనమాట. బట్ ఫైనల్లీ నాకు కరెక్ట్ టైం దొరికింది రుక్మిణి కళ్యాణం చదవాలి అని చెప్పి. రేపే ఇంకా, సో ఈరోజు. అండ్ చాలామంది నేను చూసిన దాంట్లో ఏం చెప్పినారంటే, ఏదర్ ఫ్రైడే అయినా చదవండి, లేకపోతే థర్స్డే అయినా చదవండి, చాలా మంచిది అని చెప్పినారనమాట. సో ఇఫ్ మీకు థర్స్డే ఆర్ ఫ్రైడే మీరు చదవగలిగితే అప్పుడు చదవండి, చాలా బాగుంటుంది.
అండ్ దీనికంటే రుక్మిణి కళ్యాణం చదివే కంటే ముందు శ్రీకృష్ణుడికి పారాయణం చేయాలన్నమాట. ఫస్ట్ శ్రీకృష్ణుడికి పారాయణం చేసి అండ్ దెన్ మీరు రుక్మిణి కళ్యాణం చదవండి, మీకు చాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత కూడా మీరు ఒక 1 వీక్ దాకా అట్లా శ్రీకృష్ణుడికి ఎక్కువ ముక్కోవడం పారాయణం చేస్తూ ఉంటే, నేను చాలా చూసాను అనమాట, చాలా మెసేజెస్ చూసినాను, కామెంట్స్ చూసినాను. అండ్ ఏమంటారు, చాలా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు రుక్మిణి కళ్యాణం నేను అన్నప్పుడు నాకు ఐ డోంట్ నో హౌ రీల్స్లో కూడా నాకు చాలా వరకు అవి వచ్చినాయి అనమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ రుక్మిణి కళ్యాణం చదివిన వాళ్ళకి త్వరగా మ్యాచెస్ రావడము, అండ్ ఇఫ్ మ్యాచెస్ వచ్చిన తర్వాత కూడా లైక్ మంచి హస్బెండ్ ఉండడము అండ్ వాళ్ళ లైఫ్ మంచిగా సార్ట్ అవ్వడము, ఇట్లాంటివి నేను చాలా విన్నాను అనమాట. సో ఐ డోంట్ నో, బట్ ఇది మన సాంప్రదాయం, సో వీ హ్యావ్ టు ఫాలో దాట్. ఐ విల్ రెస్పెక్ట్ like everything which is going around, so అందుకే చదివినాను and I'm really happy. So yeah, thumbs up. Hi mom. It's been so long. ఏం చేస్తున్నావమ్మా? దాంట్లో తప్పితే కింద అన్నీ పడినాయి. పడిందా? అది ఐస్ నిందా అందుకు. ఏంటి ఈరోజు స్పెషల్స్? ఆలు కర్రీ. గైస్, నేను డైట్ ఫుడ్ తినడం వల్ల మీకు హాయ్ మామ్ హాయ్ పండు అది రాలేదు. ఐమ్ వెరీ సారీ. చాలామంది అడిగినారు నన్ను వాట్ హ్యాపెండ్ అభిజ్ఞ, ఎందుకు హాయ్ మామ్ హాయ్ పండు ఇవి రాలేదు అంటే, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. హాయ్ పండు రాలేదు కదా, అమ్మ కనిపించడం లేదే అన్న. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకు అమ్మ ఎక్కువ కనిపించట్లేదు అని అడిగినారు. సో ఇదే గైస్, వీళ్ళు ఎక్కువ ఇంట్లో ఉండలేదన్నమాట, నేను ఒకటే ఉంటాను నిన్నాను. సో అందుకే బ్లాగ్స్ అవే వస్తూ ఉన్నాయి, నాతోనే ఎక్కువ వస్తూ ఉన్నాయి. డాడీ అమ్మ ఇద్దరు బయటికి వెళ్తూ ఉన్నారు అనమాట. సో దాట్స్ థింగ్. అండ్ ఈరోజు కర్రీ ఏందమ్మా? ఆలు కర్రీ. టుడే ఈజ్ ఆలూ కర్రీ. నువ్వు తినావు కదా? ఈరోజు తింటా. తింటావా? ఎందుకంటే ఈరోజు నేను నాన్ వెజ్ తినలేను కదా, రుక్మిణి కళ్యాణం చేసినాం కాబట్టి. సో ఎస్ డాడ్. వావ్, ఎన్నాళ్ళు ఏందో మా అమ్మది ఇలా రంగులు రంగులుగా రుచి చూసి కదా, రంగులు రంగుల. యాక్చువల్లీ చెప్పాలంటే గైస్, నేను తినను. నేను ఏదో ఊరికే చెప్పినా మీ ముందర, నేనేం తినను అనమాట. మా అమ్మ మా డాడీ వీళ్ళు తినేకే. సో అది సంగతి. యా, అంటే నేను ఒక్కటి తిన్నాను అనమాట. మా అంటే ట్రైనర్తో నేను రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ తింటాను అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ శనక్కాయ దంచిన పొడి, రోట్లో దంచించి. ఓకే, సూపర్, నైస్, డన్. ఇప్పుడు నెక్స్ట్ పని ఏముందిమా? ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నా. నెక్స్ట్ పని ఏంటి? మెహందీ. ఈ అందమైన చేతులకి ఇప్పుడు మెహందీ పెడతారనమాట. అప్పుడే పెట్టేసుకున్నావు? ఊరికే పెట్టుకున్నా, చూద్దాంలే నాకు ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అని. పర్ల బాగానే ఉంది. సో దట్స్ వై ఐఎమ్, నాకు ఇవన్నీ నచ్చావు అనమాట, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ. నా నెయిల్స్ ఏమున్నాయో అవే. యా, సో నా నెయిల్స్ ఏమున్నాయో నేను అవే యూజ్ చేస్తాను అనమాట. ఏం కొరకాలని ఉండవు. అంటే నాకు కొంచెం ఆలోచన వస్తే నేను ఏదో ఒకటి కొరికేస్తాను అనమాట. యా, సో అది. మీలో ఎవరికైనా నెయిల్ బైటింగ్ అలవాటు ఉందా? నెయిల్ బైటింగ్ అలవాటు ఉందా నాలాగా? లెట్ మీ నో. చాలా మందికి ఉంటుంది అది యాక్చువల్లీ. నేను ఇంకా ఏదైనా మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నానంటే ఇంకా ఫుల్ నాకు నెయిల్స్ అసలు ఏమి ఉండవు నెక్స్ట్ పొద్దున కల్లే. యా, దట్స్ ట్రూ. ఓకే, బాయ్. డ్రెస్ ఇది ఐషు బర్త్డేకి వేసుకున్నా, ఇప్పుడే వేసుకున్నా మళ్ళీ. బాగుంది యాక్చువల్లీ. అవును, యాక్చువల్లీ ఏంటంటే నాకు టైట్గా ఉన్నింది అనమాట, ఇప్పుడు నాకు సరిపోయింది. సో దట్స్ అ వెన్ గైస్, ఇట్స్ అ వెన్. హాయ్ విష్ణు. బాగుంది కదా ఇది. సన్లైట్కి వెళ్తే జుమ్ జుమ్ అని మెరుస్తుంది, డైమండ్ కదా. ఇది పెద్దది నువ్వు అన్నావు కదా, పెద్దది పెరిగే కొద్దీ హంపుల్ నువ్వు డైలీ వేసుకు పనికిరాదు. లేదు లేదు లేదు, ఇది చాలా మేలు. స్టోన్స్ పోతాయి నాన్న, అంటే ఈ అమ్మాయికి ఎందుకో స్టోన్స్ అంటూనే ఉంటుంది. అందులో ఈ అమ్మాయి హార్డ్గా. సో మెహందీ ఆమె కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను ఇవి డాడీ ఇస్ అ క్యూటీ పై గైస్, మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు మా డాడీ గురించి. సో అది సంగతి. సూపర్. ఇంకా వీటిలో ఎన్ని తేడా వస్తున్నాయమ్మా? ఇంకా ఎన్ని కావాలా? ఇంకా ఏవో ఏం లేదు, సరిపోయినాయి. నువ్వేదో అన్నావు ఇందాక 2 కావాలా గ్లాసెస్ ఏదో సంథింగ్. కప్పులు. కప్సా?
ఓకే 2 కప్స్ 2 కావాలి. కావాలి, ఉన్నాయి తీలే ఇంకా. 2 Okay. కప్స్ కావాలి. ప్లేట్ ఒకటి ఉంది, ప్లేట్ తీస్తా. చెమ్ము ఇంకొకటి ఉంది బయటికి. అంతే అంటవైతే. ఓకే డన్. నేను ఇంకా మెహందీ పెట్టించుకోవాలి అంతే కదా, సరిపోతుంది. వెళ్ళాలా? దయచేసి వెళ్ళు అంటుంది మా అమ్మ ఇంకా. ఓకే గైస్ బాయ్. హలో గాయస్, హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాలేం గైస్. మేమైతే హాయ్ అభిజ్ఞ గారు. మెహందీ పెట్టే ఆ పాపకి ఇబ్బంది కావాలి కానీ పెట్టించుకునే నాకు ఇబ్బంది నెక్స్ట్ మా చిట్టి తల్లికి. బాగుందా? ఓ సూపర్ నాన్న. ఇప్పుడు బాగుందా? అమ్మవారు నీకే కదా నెక్స్ట్. వచ్చినాడు నువ్వే నెక్స్ట్. నేను జస్ట్ స్టైల్గా పెట్టించుకున్నాను. అరబిక్ డిజైన్ పెట్టి. అరబిక్ కాదు, ఇటాలియన్ డిజైన్. ఇటాలియన్, అరబిక్ కాదు, ఇటలీ కొంచెం స్ట్రాస్ నీ చేయి చూపినానా? వావ్, ఈ అమ్మాయి చాలా బాగా పెడుతుందండి కోను. నెమ్మదిగా నిదానంగా క్లారిటీగా నీట్గా పెడుతుంది. ఈ అమ్మాయి పేరు సమీనా. legs are done. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దాకా అయిపోయింది. ఇంకా ఎంత టైం పడుతుంది 2 చేతులు అయిపోయికి? 1 అవరా? సరిపోతుందా? ఓకే 1 అవర్ 2 అవర్స్ అనేసింది. మధ్యలో టైం లైన్ చెప్పాలా ఇంకా ఎంత అవుతుందని. సో ఇది మీకోసం వీడియో నేను షెడ్యూల్ చేస్తున్నా. అది సంగతి. ఇది నా హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. అండ్ లెగ్స్కి అయిపోయింది. So guys, so the amount of efforts I'm putting for you guys is insane. One చేతికి ఫుల్ గోరెంటాకు, నాట్ గోరెంటాకు కదా ఇది, ఏంటిది? మెహందీ. వెయిట్ మెహందీ. అండ్ ద సెకండ్ వన్ ఆల్సో. బట్ ఎలా నేను రికార్డ్ చేస్తున్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రేమ మీ మీద. అంటే ఏం లేదు, యాక్చువల్లీ కొంచెం ఎండిపోయింది. మా సిస్టర్ చాలా, ఇదిగోండి మా చెల్లి కూడా బయట ఏమో ఫుల్ డెకరేషన్ జరుగుతూ ఉంది. నేను వీడియో తీయమని చెప్పాను. చాలా కష్టపడినా, మొత్తం ఆమె పైకి ఎత్తిచ్చింది వాళ్ళకంతా. బట్ యా, చాలా మెహందీ పెట్టిన వాళ్ళకంటే నేను పెట్టించుకున్న దాన్ని నేను ఎక్కువ అలసిపోయినానని బయట టాక్. సో యా, దట్స్ హౌ ఇట్స్ గోయింగ్. అండ్ ఐఎమ్ వెరీ షూర్ నేను ఈ బ్లాగ్ తేడాగా తీసింటా. బట్ దిస్ ఇస్ హౌ ది కయాస్ లుక్స్ లైక్. ఇంకా లోపలికి రాలేదు వాళ్ళు, డెకరేషన్ అంతా. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అస్సలు తీసేకే ఆప్షన్ ఉండదని చెప్పి నేను ఇప్పుడే అలా తీసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది గైస్. అండ్ నేను తినేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ ఆల్సో ఈరోజే నా లాస్ట్ నాన్ వెజ్ ఈటింగ్ డే, నాకు అండ్ ఐషుకి. ఏమో బయటికి వెళ్ళిపోయి తినేస్తా. అక్క కోసం ఆ మాత్రం చేయలేవా? అక్క తినకోకుండా చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో నాన్ వెజ్ చాలా ఇంపార్టెంటా? ఐ డోంట్ నో వెజిటేరియన్స్ ఎలా ఉంటారో, బట్ వాళ్ళకి అలవాటు అయిపోయింటుందిలే మేబీ. నేను నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి ఒక 1 month కూడా నాన్ వెజ్ తినకుండా ఎప్పుడు లేదు. ఇప్పుడు ఉంటుంది గైస్. కుకింగ్ తిన్నప్పుడు తినలేదు. యా, ఇప్పుడు నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మేమందరం నాన్ వెజ్ తినకూడదు అనమాట. సో అది సంగతి. నేను ఎప్పుడు ఇంత హెవీగా ఎప్పుడు నేను పెట్టుకోలే కోను. మా డాడీ అడుగుతాడు కానీ బర్త్డేస్కి అట్లా పెట్టుకోండి అని అడుగుతాడు మా డాడీ. బట్ నాకు అంత నచ్చదు. నాకు గోరెంటాక్ అంటే చాలా ఇష్టం. బట్ ఎంగేజ్మెంట్ కూడా కదా అని చెప్పేసి ఇట్లా మేము చాలా ఎక్కువైంది. సో కోన్ పెట్టించుకున్నాం. చాలా ఎక్కువైంది పిల్లకి. ఇంత లక్కీ పాప కాదు పాప. ఆపు సాలింగా. ఓకే గైస్, సడన్గా కాదు, 1 month నుంచి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా అంతా ఓకే అయిపోయేసరికి ఓకే అయిపోయింది. సో ఎవరికి చెప్పలే అనమాట. ఇంకా ఈ అనౌన్స్మెంట్ ద్వారానే తెలుస్తుంది.
మొత్తం అంతా అంటే రిలేటివ్స్ అందరికీ తెలుసు, మొత్తం అదంతా తెలుసు, కానీ ఇట్లా బయట ఎవరికి చెప్పలేదన్నమాట, ఫ్రెండ్స్ అని వాళ్ళకి ఎవరికి చెప్పలే. సో అందుకే అందరికీ షాక్తో వచ్చినటువంటి సర్ప్రైజ్ అండ్ హ్యాపీ అలా అనుకోండి. సో అదనమాట సంగతి. సో ఇలా గోయింగ్ గైస్, అండ్ వెరీ సారీ ఫర్ మై వెరీ బ్యాడ్ ఫేస్, బికాజ్ చాలా పొద్దు నుంచి చాలా ట్రబుల్గా ఉండింది అనమాట, నాకు ఫుల్ హెడేక్ కూడా వస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత చేతులు ఇట్లే పెట్టుకొని ఇంకా పడుకోవడం, సో అలానే పడుకోవాలి గైస్. సో యా గాయస్, నేను నీట్గా చేతిని వాష్ చేసుకోలేదు, ఇలా మంచిగా తుడుపుకున్నా అనమాట, మంచిగా ఎర్రగొచ్చింది. ఇక్కడ చూడండి పాప. సో గైస్ ఇది వచ్చేసి నా డిజైన్ అండ్ నీ డిజైన్ కస్టమైజ్డ్ డిజైన్, కస్టమైజ్డ్ ఐడియాస్ తో గూగుల్ వచ్చేసింది గైస్, పింట్రెస్ట్ కూడా కాదు, గూగుల్. కాల్ పింట్రెస్ట్. పింట్రెస్టే కదా. పింట్రెస్ట్ చూసి అది పెట్టుకున్నావా? సో దిస్ ఇస్ క్యూట్ అండ్ సింపుల్, క్యూట్. ఆమెకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ దొరకదు అన్నట్టుగా ఇక్కడ పెట్టింది. డిజైన్. బయట మొత్తం డెకరేషన్ జరుగుతుంది. మేము లాస్ట్ నాన్ వెజ్ ఈరోజు తింటున్నాం అనమాట. ఒకటి చాలు, స్పెషల్ చికెన్ బిర్యానీ రోజు తినేస్తున్నాం. ఇద్దరితో సమానం నేను. అబ్బో అబ్బో. తిన్నప్పుడు చూద్దాం, నాకు తింటావు వద్దంటావు. హాయ్ మామ్, నీ చేతి చూపి. వావ్, ఇట్స్ అమేజింగ్ జింగ్. లోపల పవన్ అని రాయండి. మా డాడీ వస్తున్నాడు. ఇదిగోండి డెకోర్ అలా కొంచెం కొంచెం జరిగింది, ఎప్పుడు అవ్వాలి, ఇంకా ఎక్కువ కాలే. బట్ యా, ఈరోజు నైట్ ఒక నిమిషం. సో ఈరోజు 2 o'clock వరకు చేస్తారంటే డెకరేషన్స్ అంతా. సో అది సంగతి. హాయ్ మామ్, వాట్స్ అప్ గైస్? రేపు ఎవరిది ఎంగేజ్మెంటో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ పాప చూడండి ఒకసారి, చేతికి పెట్టుకుంది, ఫుల్ కుష్ కుష్ అవుతుంది. నేనేమో ఇక్కడ ఉన్నా, ఫుల్ టైర్డ్ ఉన్నా గైస్. యా ఆఫ్ కోర్స్ మా. ఏంది ఇష్యూ? చూడండి ఫొటోస్ ఎత్తాలంటే పిల్లకి, మా ఆడికి. ఇది ఒక్కటి ఫింగర్స్ ఒక్కటి అలా కాదు. ఓకే డాన్స్ చేయండి, ఐసి డాన్స్ చేయి. ఏం డాన్స్ చేయాలా? అదే అదే అక్కడ అక్కడ అదే అక్కడ చూడు. ఆడ కనిపిస్తుంది అద్దంలో. అవునా? నువ్వు యువతల నుంచి చెయ్యి, అవతల నుంచి ఐషేసి నువ్వు వెయ్యి. నేనైతే ఇందాక నువ్వే కాబట్టి డాన్స్ అన్నావు. అబ్బా అబ్బా అబ్బా, వెనకాల కనిపించింది ఇందాకంతా. వావ్ 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 వావ్, బాగుంది, సూపర్ ఉంది. ఆల్రెడీ తీసిన కాదు, మనము ఆ రోజు ఏసీ చేసేటప్పుడు సో ఎస్ గాయస్, చూడండి ఎట్లయిపోయినానో ఫేస్ అంతా. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మొత్తం చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాను. బట్ ఎనీవేస్, అంటే కిందంతా వర్క్ జరుగుతూ ఉండింది అండ్ టైం కూడా చాలా లేట్ అయిపోయింది. సో టుమారో ఈజ్ ద బిగ్ డే. బట్ anyways, that's it for today's video. I hope మీకు కూడా నచ్చింది అనుకుంటాను. If you like this video, please do like, share, comment and subscribe to my channel for more videos, and I will see you in my next video. Bye bye.